వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు గత 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. సిపిఎం నాయకులు అమరచింత తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమించారు. ఉద్దేశంతో చేసినాం. ప్రతి వ్యక్తి ఇల్లు లేని వ్యక్తికి ఇల్లు ఇవ్వాలనేదే ప్రధాన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి నేను ఖచ్చితంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి డేట్ అంటే ఒకటి పర్టికులర్ చెప్పలేను, కానీ రేపే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఇదివరకే పంపించడం జరిగింది. మాట్లాడినా నేను ఉన్నంతసేపులే కలెక్టర్ గారు లైన్లోకి వస్తే ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడించి ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఒక కమిటీ ద్వారా ఆ కమిటీకి బాధ్యత తప్పచెప్పి ఆ కమిటీ ఎంఆర్ఓని కలిసినా, ఎంఆర్ఓని తీసుకుపోయి ఆర్డీఓని కలిసినా, లేదా కలెక్టర్ గారిని కలిసినా ఈ సిస్టమ్ అయిపోయేంత వరకు ఖచ్చితంగా అఖిలపక్షంగా ఈయన ఏ కార్యక్రమం తీసుకున్నా అఖిలపక్షం తీసుకుంటుంది. కాబట్టి అఖిలపక్షం ద్వారా ఒక కార్యక్రమాన్ని వేసుకొని 100% సరే గతంలో చేసింది వాళ్ళు అదృష్టవంతులు ఉండ్రి, ఇప్పుడు నాకు అదృష్టం వచ్చింది అనుకుంటా. ఖచ్చితంగా 4-7 ఎకరాలు అది డిసైడ్ చేసి 7 ఎకరాల ఇల్లు లేని వారికి ఇది స్పష్టంగా మీరందరూ కూడా ముందుకొచ్చి అన్న నాకు ఇల్లు ఉంది, నాకు వద్దులే, ఈమెకి ఇల్లు లేని చెప్పే విధంగా మీరుండాలా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న లీడర్లు కూడా ఎవరు కూడా ఆల్ పార్టీ చెప్తా ఉన్నా, ఎవరు కూడా ఇల్లు ఉన్నోనికి నాకు తెలిసినోడో, నాకు కింద పనిచేసినోడో, నాకు పరిచయం ఉన్నాడో, నాకు పనికొస్తాడో, నా కులపోడో, నా తలపోడో, బామ్మడో, మామనో, అక్కనో, తమ్ముడో అనకుండా వీడు పేదోడో కాదు చూసి మీరు చెప్పండి. మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరైతే అక్కడ ఉన్నారో ఒకవేళ ఇల్లు ఇంకెక్కడ ఉంటే ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు కూడా సహకారం చేసి ఇంకో పేద మనిషికి ఇల్లు ఇచ్చే విధంగా మీరు కార్యక్రమం తీసుకోండి. అక్కడ 14 ఎకరాల భూమి దయాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేసి ఇళ్ల స్థలాల కోసం